ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. గిరిజనేతరులు ఆక్రమించుకున్న ఆదివాసీల భూములను సంబంధిత అధికారులు ఆదివాసీలకు అప్పగించాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని తలపెడతామని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా శ్రీను హెచ్చరించారు. పోలవరం జిల్లా ఎటపాక మండలంలోని పలు గ్రామాలకు చెందిన ఆదివాసీలతో కలిసి కుంజా శ్రీను క్షేత్రస్థాయిలో పర్యటించారు. 1/70 చట్టం ప్రకారం ఏజెన్సీ ప్రాంతంలో భూమి ఉంటే ఆదివాసీల ఆధీనంలోనూ లేదంటే ప్రభుత్వ ఆధీనంలోనూ ఉండాలని కుంజా శ్రీను అన్నారు. ఏజెన్సీలలో భూమి గిరిజనేతరుల ఆధీనంలో ఉంటే ఆదివాసీల హక్కులకు భంగం వాటిల్లడమే కాకుండా వారి జీవన విధానం చిన్నాభిన్నం అయ్యే ప్రమాదం ఉందని తెలిపారు. ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో ఎట్టపాక మండలం చింతల చెరువు గ్రామం మరియు నల్లకుంట రెవెన్యూ విలేజ్ పరిధిలో పర్యటించడం జరిగింది. ఈ చుట్టుపక్కల పంచాయతీ ప్రజలతోటి చింతల చెరువు, నల్లకుంట మొదలైన గ్రామాల ప్రజలందరూ కూడా ఇప్పుడు మా వెనకాల చూస్తున్నారు. ఇక్కడ వాగాపురం కూడా ప్రజలు కూడా రావటం జరిగింది. ఇవన్నీ ఏంటంటే పూర్వం నుంచి ఆదివాసులు సాగులో ఉన్నటువంటి భూములే ఇవన్నీ కూడా. ఈ భూములు ఆదివాసుల్ని మభ్యపెట్టి గతంలో కవులకనో లేదంటే పాలకనో తీసుకొని ఆ తర్వాత నుంచి వాళ్ళకి చదువు లేనటువంటి ఆదివాసుల్ని మభ్యపెట్టి గుంజుకున్నటువంటి ఈ భూములు ఇవన్నీ ఇప్పుడు ప్రస్తుతానికి ఆదివాసీ ఏజెన్సీ ప్రాంతంలో 170 చట్టం ప్రకారం ఉంటే భూమి ఆదివాసుల చేతిలో ఉండాలి, లేదంటే ప్రభుత్వం చేతిలో ఉండాలి. కానీ వందలాది ఎకరాలు, వేలాది ఎకరాల భూమి అసలు నాన్ ట్రైబల్ చేతిలోకి ఎలా వస్తుంది అనేది మేము ప్రభుత్వ అధికారులను ప్రశ్నిస్తూ ఉంటాం. ఇంత జరుగుతున్నా కానీ ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, లేదంటే హైయర్ అథారిటీ కావచ్చు, ఎవరు ఎందుకు ఇటువంటి వాటి మీద చర్యలు తీసుకోవట్లేదు. మేము గతం నుంచి ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఇప్పుడు కాదు, ఎటపాక మండలంలో కొన్ని వేల ఎకరాల్లో నాన్ ట్రైబ్స్ ఇల్లీగల్ గా జామాయిలు సాగు చేస్తున్నారు. అవి ప్రభుత్వ భూములు మరియు ఆదివాసీ ఆధీనంలో ఉన్న భూముల్ని మధ్యపెట్టి మాయమాటలు చెప్పి ఈ రకంగా జామాయిలు సాగు చేస్తున్నారని అనేక మార్లు కూడా మేము ఫిర్యాదులు చేస్తున్నాం. కానీ ఇప్పటి వరకు ఏ అధికారి కూడా ఈ ఇల్లీగల్ జామాయిలు సాగుకి ఎటువంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఇప్పటికైనా కోరేది ఏంటంటే ప్రభుత్వాన్ని కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఈ రకమైనటువంటి ధోరణి వలన ఏజెన్సీ చట్టాలు నీరుగారిపోవటమే కాకుండా ఆదివాసీలకి రాజ్యాంగం ద్వారా వచ్చినటువంటి హక్కులు ప్రమాదంలో పడటమే కాదు, ఆదివాసీల జీవన విధానం కూడా చిన్నభిన్నం అయ్యే పరిస్థితి ఉంది. ఎందుకంటే అడవికి ఆదివాసీకి మధ్య అవిర్భావ సంబంధాలు ఉన్నాయి. అడవిని పోడుగట్టుకొని ఆ పోడుగొట్టుకున్న భూమిని మాత్రమే వాళ్ళు సాగు చేసుకుంటున్నారు. అలా సాగు చేసుకుంటున్నటువంటి భూమిని ఇక్కడ ట్రైబల్స్, నాన్ ట్రైబల్స్ గుంజుకుంటే మళ్ళా ఆదివాసులు అడవి బాట పట్టాల్సి వస్తుంది. అంటే మళ్ళీ అడవిని దొరకాల్సిన పరిస్థితి వస్తుంది. అలాంటి ఆ పరిస్థితులు ఎవరు కల్పిస్తున్నారంటే ప్రభుత్వాలే కల్పిస్తున్నాయి. కాబట్టి ఇంకా నరకటానికి కూడా అడవి అనేది లేదు ఈ ప్రాంతాల్లో. ఉన్న భూమిని ఇతరులు లాక్కుంటే ఇక్కడ ఆదివాసుల జీవన విధానం చిన్నాభిన్నమయ్యే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇటువంటి ఆక్రమిత భూములు ఏవైతే ఉన్నాయో నాన్ ట్రైబల్స్ బయట ప్రాంతాల నుంచి వచ్చి 170 చట్టానికి, ఇక్కడ భూ చట్టాలకి విరుద్ధంగా ఈ ప్రాంతాల్లో ఇలా జామాయిలు సాగు చేస్తుంటే మరి ఆదివాసులు ఈరోజు ప్రశ్నిస్తున్నారు, మా భూములు మాకు వెనక్కి ఇప్పియండి. మా తాతలు ముత్తాతల కాడి నుంచి మేము తోడు కట్టుకుని సాగు చేసుకుంటున్న భూములు మాకు కొన్నిట్లో పట్టాలు ఉండొచ్చు, కొన్నిట్లో ఉండకపోవచ్చు. కానీ ఆ పట్టాలు కావు, హక్కుపత్రాలు కావచ్చు ఇప్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని మీద ఉందని వాళ్ళు అడుగుతూ ఉన్నారు. వాళ్ళ తరఫున కూడా ఈరోజు ఆదివాసీ సంక్షేమ పరిషత్ క్షేత్రస్థాయిలో పర్యటన చేసి అసలు ఎటువంటి భూములు నాన్ ట్రైబల్ ఆధీనంలో ఉన్నాయి, ఎన్ని ఎకరాలు ఉన్నాయని చెప్పేసి ఈరోజు క్షేత్రస్థాయి ఫీల్డ్ వర్క్ రావడం జరిగింది. దీనన్నిటిపైన జాతీయ షెడ్యూల్ తెగల కమిషన్కి, అదేవిధంగా కేంద్ర గవర్నమెంట్కి, రాష్ట్ర గవర్నమెంట్కి, గవర్నర్కి, రాష్ట్రపతికి దీని మీద పూర్తి నివేదిక ఇస్తాము. ఇప్పటికైనా ఇక్కడ స్థానికంగా ఉన్న రెవెన్యూ అధికారులు కావచ్చు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఐటీడీ అధికారులు కావచ్చు, ఆదివాసీ భూములపై కబ్జాకు గురవుతున్నటువంటి భూములపై దృష్టి సారించాలి, ఆదివాసులకు న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. లేని ఎడల ఆదివాసీల సమక్షంలో భారీ ఎత్తున ఉద్యమాలను కొనసాగిస్తున్నామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. ప్రస్తుతం 4 నాకు రాసినట్టు
మేమే చేసుకుంటున్నాం ఇంకా రాసి ఇదే 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 ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.